కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర దస్తావేజీ లేఖర్లు ఆందోళన కొనసాగుతోంది. జీవో నంబర్ 396 రద్దు చేయాలని పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో తమ ఉపాధి పోతుందని ప్రభుత్వం ఆ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో దస్తావేజీల లేఖర్లకు సంబంధించిన ప్రతినిధుల పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. నిన్నటి నుంచి నెల 31వ తేదీ వరకు కూడా వాళ్ళ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర దస్తావేజీ లేఖర్లు తమకు సంబంధించిన రెగ్యులర్గా జరిగే కార్యకలాపాలను నిలిపివేశారు. పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పీపీ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 396 రద్దు చేయాలని, పూర్తి స్థాయిలో రద్దు చేయాలని వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దస్తావేజీల లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా దీనికి కొనసాగింది. నెల 31 దాకా కొనసాగుతుందని చెప్తున్నారు. అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? నా పేరు చోడపురేడు గోవిందరావు అండి. నేను కాకినాడ లేఖల ప్రెసిడెంట్. మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అండి, ఈ 15 రోజుల క్రితం రీసెంట్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడానికని ఏదో సేవలు కొత్తగా చేయాలని చెప్పేసి 396 జీవో ఇచ్చారండి. ఆ జీవో వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది లేఖర్లు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు అందరం కూడా రోడ్డును పడేలాగా కనపడుతుందండి. దాని గురించి మా వృత్తి మాకు అలాగే ఉంచి మీరు ఏ మార్పులు చేసుకున్నా మేము స్వాగతిస్తాం. కానీ మా వృత్తిని మట్టుకి అలాగే కొనసాగించాలి, మాకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఆ భాగంలో మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. నేను నెలాఖరు వరకు వాళ్ళ పని వాళ్ళే చేస్తారు తప్ప మాకు దస్తావేజ్ లేఖలు అసలు పని ఉండదండి. మేము ఖాళీగా కూర్చోవాలి. ప్రింట్అవుట్ అది చేస్తే అండి వాళ్ళే చేస్తారు. మేము చేయడానికి అర్హత ఫస్ట్ అలా చెప్తారు, కానీ మాకు ఆ జీవనోపాధి ఏమి ఉండదండి. వాళ్ళు అంటారు కానీ వాళ్ళే తయారు చేసి వాళ్ళే దస్తావేజ్ తయారు చేసి మొత్తం ఇస్తారు తప్ప ఈ జీవో 396 ప్రకారం మాకు రాదండి. అంచేత మాకు ఏ విధమైన భరోసా ఇవ్వలేదు. లేఖలు ఏ విధమైన లేఖలు మాత్రం సీఎం గారు అసలు పేరు ఎత్తలేదండి. పాస్పోర్ట్ విధానం అన్నది ఆస్తుల గురించి సంబంధించింది కాదు. ఇది 396 ఆస్తుల గురించి ఇచ్చింది. ఇది పాస్పోర్ట్ అన్నది ప్రయాణాన్ని గురించి. ఒకవేళ విమానం ఎక్కనాక ఎడతాడో దిగినాక వస్తాడో, అటు నుంచి వస్తాడో ఇటు నుంచి వెళ్తారు, అది దానికి సంబంధించిందే తప్ప దీనికి సంబంధం లేదు. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ పాస్పోర్ట్కి వెళ్ళి ఆ పాస్పోర్ట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి చేయించుకోవాల్సిందే. అది పాస్పోర్ట్ విధానం, దానికి ఆస్తులకి సంబంధం లేదు. మొత్తానికి అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర దస్తావేజీ లేఖలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. నెల 31 వరకు కూడా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర నేతల సంబంధించి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పూర్తి స్థాయిలో తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలను చేసి వాళ్ళు చెప్తున్నది అదే పని తమ గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాం, కానీ కొత్తగా ఈ విధానాలను తీసుకురావడం కరెక్ట్ కాదని